శరణ్య అనన్యను చంపాలని చూసిందంటూ కాంచన తన మీద నిందలు వేయడం, లీలావతి శరణ్య మీద మండిపడడం ఇదంతా జరిగిన తర్వాత శరణ్య గదిలోకి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు. శరణ్య, నువ్వెందుకు బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏమండి, నేను దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, అనన్య అక్కను నేనెందుకు చంపాలనుకుంటానండి? అనన్య నాకు తోడబుట్టిన అక్క, అటువంటి నా అక్కను నేనెందుకు చంపుకోవాలనుకుంటాను? పెద్దమ్మ అత్తయ్య గారికి నా మీద చాడీలు చెప్పేసరికి ఎప్పుడు నా మీద కోప్పడని అత్తయ్య గారు కూడా ఈరోజు నా మీద చాలా కోప్పడ్డారు. అదే నాకు చాలా బాధగా ఉందండి. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు పెద్దమ్మ నన్ను టార్గెట్ చేస్తుందో తెలియడం లేదు. కావాలని పెద్దమ్మ అందరి దగ్గర నన్ను ఇరికించారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటే, ఇక శరణ్య చాలా బాధపడుతూ ఉండడం చూసిన దర్శన్, దీనంతటికీ కారణం ఆ కాంచనే. ఆ కాంచనను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తే అప్పుడు శరణ్య ఈ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటుంది అనుకొని దర్శన్ ఆ కాంచన సంగతి ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే, ఏమండి వద్దండి, ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇలా మనం సర్దుకుపోతున్నాం కాబట్టి ఆ కాంచన రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఇప్పుడు వెళ్ళి తన సంగతి తేలుస్తాను అంటూ దర్శన్ హాల్లోకి వచ్చి అత్తయ్య గారు అంటూ గట్టిగా అరుస్తాడు. కాంచన అనన్య ఇద్దరు కూడా దర్శన్ కోపాన్ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడు దర్శన్ కాంచనతో చుట్టపు చూపుగా 4 రోజులు ఉండడానికి వచ్చేవాళ్ళు ఇంకా 4 రోజులు ఉండండి అని చెప్పేటట్టుగా ఉండాలి, కానీ మెడ పట్టుకొని బయట గెంటేసేటట్టు ఉండకూడదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. వదినకు టాబ్లెట్స్ ఇవ్వమని శరణ్యకు చెప్పింది మీరే, మరి అటువంటప్పుడు శరణ్య అనన్య వదిన్ని చంపాలని చూసిందని చెప్పి మీరు అలా ఇలా నిందలు వేశారు అని చెప్పి దర్శన్ కాంచన మీద మండిపడుతూ ఉంటాడు. ఇక మీరు ఇంట్లో నుండి దయచేయండి అని చెప్పి దర్శన్ మొహమాటం లేకుండా కాంచన మొహం మీద చెప్పడంతో అప్పుడు లీలావతి, దర్శన్ ఇంటికి వచ్చిన వాళ్ళను అలా వెళ్ళిపోమని చెప్పడం కరెక్ట్ కాదు నాన్న అని చెప్పి అంటూ ఉంటే, పెద్దమ్మ దయచేసి ఈ విషయంలో నువ్వు కూడా మాట్లాడొద్దు. ఇంతకుముందు అనన్య వదినతో కలిసి ఈ కాంచన కూడా ఎన్ని కుట్రలు చేసిందో మనందరికీ తెలుసు కదా. ఈవిడ గారు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే మన ఇంట్లో సంతోషం అనేది లేకుండా పోయింది. ఆవిడ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని దర్శన్ అంటూ ఉంటే, బాబు అనన్యకు బాగోలేదనే కదా నేను ఇప్పటి వరకు తనని చూసుకుంటూ ఇక్కడ ఉన్నాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు తమరు అందించిన సేవలు చాలు, ఇక దయచేయండి. వదిన్ని ఎలా చూసుకోవాలో ఎక్కడ చూపిస్తే వదినకు నయం అవుతుందో నాకు బాగా తెలుసు. నేను ఏం చెప్పాలనుకున్నానో మొత్తం కూడా చెప్పేశాను. మెడ పట్టుకొని బయట గెంటేసే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి దర్శన్ కాంచన మొహం మీద చెప్పేయడంతో కాంచన వేరే దారి లేక తన బ్యాగ్ సర్దుకుంటూ అనన్యతో, అమ్మి నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఆపాలమ్మి, ఇప్పటికిప్పుడు నన్ను వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికని వెళ్ళిపోతాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఏం చేసి నిన్ను ఇక్కడ ఉంచాలా అని. నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతున్నట్టుగా నటించు, మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏడుపు మొహం పెట్టు, ఎక్కడికి వెళ్ళాలంటూ బతిమలాడు, అప్పుడు మా అత్తయ్య మనసు కరుగుతుందేమో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో కాంచన లగేజ్ సర్దుకొని లీలావతి దగ్గరికి వచ్చి, వదిన గారు నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ దానికి ఏదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి దాన్ని చూసుకుంటాను అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న ఆనంద, కాంచన ఏంటి అనన్య ఏదో నీ కన్న కూతురు అయినట్టుగా అంతలా ఫీల్ అవుతున్నావు, అయినా అనన్యను చూసుకోవడానికి గీత వదిన విశ్వనాథం అన్నయ్య గారు ఉన్నారు కదా, ఏదో ఇప్పుడంటే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు కాబట్టి అనన్యని చూడ్డానికి రాలేదు, ఒకవేళ అనన్యకు ఇలా జరిగిందనే విషయం తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా
అనన్యని దగ్గరుండి చూసుకుంటారు. మీ అవసరం మాకు ఏమాత్రం ఉండదులేండి, ఇక వెళ్ళండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇంతలో గీత విశ్వనాథం ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అన్నయ్య గారు ఎలా ఉన్నారు? ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం, రండి కూర్చోండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. గీత విశ్వనాథం ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు కాంచన, ఎలాగో గీత విశ్వనాథం కూడా వచ్చేశారు కదా, వాళ్ళతో పాటే వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను కూడా భోజనం చేసి వెళ్తాను అని చెప్పి కాంచన కూడా అలా వాళ్ళతో పాటే హాల్లో కూర్చుంటుంది. సరే భోజనం చేసి వెళ్దురు కానీ అని చెప్పి ఆనంద లీలావతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మరోపక్క దర్శన్ త్వరగా అనన్య వదినకు నయమయ్యే మార్గం చూడాలి అని చెప్పి హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ని ఇంటికే పిలిపిస్తాడు. ఇక దర్శన్ ఆ డాక్టర్ని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తూ, ఈయన సిటీలోనే ఫేమస్ డాక్టర్, ఎంతో కష్టపడితే కానీ డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరకదు. అనన్య వదిన కండిషన్ గురించి నేను చెప్పడంతో డాక్టర్ ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తానని నాకు ఫోన్లో మాట్లాడి చెప్పారు. అనన్య వదిన కోసమే స్పెషల్గా ఆయన వేరే అపాయింట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అదిగోండి డాక్టర్, తనే మా వదిన, తనకి డోర్ తగలడం వల్ల తలకు బలమైన గాయం అయ్యి మతిస్థిమితం కోల్పోయిందని చెప్పి దర్శన్ అనన్యను చూపించగానే ఇక అప్పుడు అనన్య పిచ్చి చేష్టలను చూసిన డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా తనలో మార్పు వస్తుందని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అనన్య అరుస్తూ ఉంటుంది. ఇంకొక 2-3 సార్లు ఇలాగే ప్రతిరోజు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య మామూలుగా మాట్లాడేస్తూ, నాకు పిచ్చి తగ్గిపోయింది అని చెప్పి, మరిది గారు ఏంటి నేను ఇక్కడున్నాను, ఏం జరుగుతుంది, ఈ వైరస్ అన్నీ ఏంటి అని చెప్పి అనన్య కావాలనే పిచ్చి తగ్గిపోయినట్టుగా తన నాటకాన్ని మొత్తం కూడా బయటపెడుతుంది. దాంతో డాక్టర్ కేవలం ఒక్క షాక్ ట్రీట్మెంట్కే ఇలా మామూలు స్థితికి వచ్చిన పేషెంట్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక డాక్టర్, సరే దర్శన్ గారు, నేను వచ్చిన పని పూర్తయిపోయింది కాబట్టి నేను ఇక వెళ్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ కూడా అనన్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు, నాకు పిచ్చి తగ్గిపోయింది అని అనన్య అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతూ, అసలు నీకు పిచ్చి పడితే కదా తగ్గిపోవడానికి అంటూ అనన్య కుట్ర ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా బయట పెడుతూ ఉంటుంది. అసలు ఈ అనన్యకు పిచ్చే పట్టలేదు, పిచ్చి పట్టినట్టుగా నాటకం ఆడి కావాలని అందరి ముందు శరణ్యను బ్లేమ్ చేసింది అని చెప్పి ఆనంద అనన్య కుట్రలన్నీ కూడా బయట పెడుతూ ఉంటే అప్పుడు గీత విశ్వనాథం ఇద్దరు కూడా అనన్య చెంప పగలగొడతారు. అమ్మ శరణ్య, ఈ అనన్య గురించి తెలిసి కూడా ఇప్పటి వరకు ఆనంద భైరవి గారికి చెప్పకపోవడం మాదే తప్పు అంటూ విశ్వనాథం గీత ఇద్దరు కూడా అనన్య నిజ స్వరూపాన్ని బయట పెడుతూ, వదిన గారు, ఈ అనన్య మా కన్న కూతురు కాదు, ఈ కాంచన కూతురు అని చెప్పి, అందుకే మొదటి నుండి శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని ఈ అనన్య ప్లాన్ల మీద ప్లాన్లు వేసింది. ఆ రోజు అల్లుడు గారికి శరణ్యకు అపార్థాలు రావడానికి కారణం కూడా ఈ అనన్యనే. అల్లుడు గారిని శరణ్యను విడగొట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. ఆ సమీరతో చేతులు కలిపి దాని జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూసింది. సమయానికి మీరు దానికి అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు నా కూతురి జీవితం ఇలా చక్కబడింది అని చెప్పి వాళ్ళు అనన్య కుట్రలన్నీ కూడా కుటుంబం ముందు బయట పెట్టడంతో ఇక అప్పుడు లీలావతి కోపంతో రగిలిపోతూ, ఇన్ని రోజులు ఆనంద నాకు ఈ విషయాలన్నీ చెప్పలేదంటే ఇంటి పరువు పోకూడదని, కుటుంబం ముక్కలవ్వకూడదని తను ఈ విషయాలన్నీ కూడా నా దగ్గర దాచిపెట్టింది. కానీ ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనని నేను, పాపం శరణ్య నిజంగానే నిన్ను చంపాలని చూసిందని నమ్మి తన మీద మండిపడ్డాను. అమ్మ శరణ్య, నన్ను క్షమించు అని చెప్పి లీలావతి శరణ్యకు క్షమాపణలు చెప్పిన తర్వాత, నీలాంటి చీడ పురుగులు ఈ ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఈ కుటుంబం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి లీలావతి
అనన్య చెంపలు పగలగొట్టి తనని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటే, ప్లీజ్ అండి, మీరైనా ఒక్కసారి అత్తయ్యగారిని నన్ను బయటకు పంపించొద్దని చెప్పండి అని రోహిత్ వైపు చూసి అనన్య బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్, నువ్వు నాకు మొగుడనే గౌరవం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నీకు కావాల్సింది ఈ ఆస్తి కోసమే పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టావు. నీలాంటి దాన్ని నా భార్య అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. త్వరలోనే నీకు విడాకుల నోటీసులు అందుతాయని చెప్పి రోహిత్ కూడా అనన్యని గెంటేమని చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.